ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే మొదలైంది. నిన్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో ఇది తారాస్థాయికి చేరిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ బాబుల కలయిక సరికొత్త సమీకరణాలకు కారణమవుతుందా అనే అనుమానాలు వైసీపీలో తారాస్థాయికి చేరిపోయి సోషల్ మీడియాలో విమర్శల దాటికి తెరతీయగా అటు జగన్ పాదయాత్ర మీద టీడీపీ అనుకూల సోషల్ మీడియా వర్గాలు ఇదిగో ఇలాంటి విభిన్న కథనాలతో ఎన్నికల వేడిని రగిలిస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రారంభం అయిపోయింది అక్టోబర్లో అని చెప్పారు కదా, అప్పుడే పాదయాత్ర ప్రారంభం కావటం ఏంటి అనుకుంటున్నారా? ఎంపీలందరినీ బయటకు పంపించి ఢిల్లీలో మోదీ పాదాలు పట్టుకోవడంతోనే ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఎవరు ఏమనుకుంటే నాకేంటి, రాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చిన రామ్నాథ్ కోవింద్ పాదాలు తాకుతూనే జగన్ యాత్ర కొనసాగింది. 2014 ఎన్నికల్లో విశాఖలో విజయమ్మ బైబిల్ పుచ్చుకొని తిరగడంతోనే సింహాద్రి అప్పన్న భక్తులకు ఎక్కడో కాలిందని, దాంతో విజయమ్మ కడపకే పరిమితం కావలసి వచ్చిందని జగన్ పాల్ కి అర్థమైంది. 2019 ఎన్నికల్లో అయినా ఈ చావు దెబ్బ తప్పాలంటే హిందువుల కాళ్లు పట్టుకుంటున్నట్లు నటించాలని విశాఖ స్వామి చెప్పిన సలహాలతో జగన్ పాదయాత్ర ముందుకు సాగుతుంది. మొన్న జిఆర్ స్వామి పాదాలు తాకినట్టు చేయడం కూడా ఈ పాదయాత్ర కొనసాగింపులో భాగమేనట. ఇలా పాదాలు తాకే పాదయాత్ర జగన్ సీఎం సీటు వైపు తీసుకెళ్తుందో లేక పాదాల యాత్ర కూడా ఓదార్పు యాత్రల ముగింపు లేని యాత్రలా మారిపోతుందో చూడాలి. ఇప్పటి వరకు నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే నమస్తే అంటూ సోషల్ మీడియాలో జగన్ పాదయాత్రపై విష ప్రచారం చేస్తున్నారు టీడీపీ.